హాయ్ అండి. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వెయిట్ లాస్ జర్నీలో ఏ డే ఇన్ మై లైఫ్ అన్నట్టు వీడియో షూట్ చేశానండి. ఈ వ్లాగ్ ఎప్పటిదో కాదు, నిన్నటి వ్లాగే, ఫ్రైడే వ్లాగు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏమేమి తిన్నాను, అలాగే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అనేది అయితే షూట్ చేశాను. చూసేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇందులో చాలా టిప్స్ అయితే చెప్తానండి. నాకు తెలిసినవి, తెలుసుకున్నవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. పూర్తిగా చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే నాకు ఈరోజైతే 5:20కి అయితే మెలకువ వచ్చేసిందండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ స్టార్ట్ చేసేవాళ్ళు మీకు 8 అవర్స్ డీప్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మీ మార్నింగ్ తెల్లవారుజామునే లేయాలంటే మీరు నైట్ తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అలాగే చేస్తున్నాను. నైట్ 10:00 అంతా ఎలాగైనా నిద్రపోయేటట్టే చూసుకుంటున్నాను. ముందు రోజు మనకి నిద్ర మంచిగా ఉంటేనే నెక్స్ట్ డే మనం హ్యాపీగా లేస్తాము. మన హ్యాపీ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. అందుకోసం అయితే నేను ఎలాంటి అలారాలు ఏం పెట్టుకోకుండా నాకు మెలకువ వచ్చినప్పుడైతే మెలుకుంటున్నాను. అలా మెలకువ రావాలి అంటే ముందు రోజు తొందరగానే పడుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే 5:20కి అయితే ఈరోజు మెలకువ వచ్చేసిందండి. ఒక్కొక్క రోజు 6:00 అయిపోతుంది. ఒక్కొక్క రోజు 5:00 అంతా ముందే కూడా నిద్ర అయితే లేస్తున్నాను. ఇంకా ఇంకొకటి ఏంటనంటే, నాకు ఇంటి గేటు ముందు ఖచ్చితంగా ముగ్గు పెట్టుకునే అలవాటు ఉంది కదండి. లాస్ట్ వీడియోస్ మీరు చూస్తే తెలుస్తుంది. ఆ ముగ్గు ఏంటనంటే, నేను ఈ వెయిట్ లాస్లో ఇవన్నీ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారండి. అందుకే వీటిని కూడా కవర్ చేస్తున్నాను. నాకు గేట్ ముందు ఏంటనంటే, తెల్లవారిన తర్వాత ముగ్గు పెడితే మాది రోడ్డు పక్కలే ఉంటుంది కాబట్టి అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకు చీకటిగానే ఉన్నప్పుడే పెట్టుకోవాలని ట్రై చేస్తాను. నాకు ఇక్కడ ఒక 20 మినిట్స్ టైం అయితే అయిపోతుందనమాట. మొత్తం అంతా వాటర్తో కడిగేసి, చీపుడుతో చిమ్మేసి మొత్తం ముగ్గు పెట్టుకోవడానికి నాకు అక్కడ ఒక 20 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడికైతే 6:00 అవుతుంది కదండి టైము. రాగానే ఫస్ట్ అయితే ఇంట్లో ఏం కసువులు అవన్నీ ఏమి నార్మల్గా అప్పుడైతే నేను చిమ్మేదాన్ని. ఇప్పుడైతే మాత్రం ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం అవన్నీ ఏం పెట్టుకోవడం లేదండి. స్లోగా చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఫస్ట్ నేను వాటర్ తాగాలన్నమాట. హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. అందుకోసం అయితే ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. ముందు రోజైతే నేను ఏం క్లీన్ చేసుకోవడం లేదండి. ఏమైనా ఫెస్టివల్ డేసు అలాగే ఏమన్నా ముందు నెక్స్ట్ డే మండే ఉంది అన్నప్పుడు మాత్రమే ముందు రోజే గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. లేదు అంటే నార్మల్గా ప్రతిరోజు ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే వాటర్ అయితే పెట్టేశానండి. ఇక్కడైతే 1 లీటర్ దాకా వాటర్ అయితే తాగేస్తాను మార్నింగే. ఆ వాటర్లోకి ఇలా జీలకర్ర అలాగే మెంతులు, సోపు 3 వేసుకొని బాగా ఉడికిస్తానన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మంచిగా ఉడికిస్తాను. చూసారు కదా, వీడియోస్ స్టార్ట్ చేస్తే ఇదే ప్రాబ్లం అనమాట. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒక చేతనేమో వీడియో తీసుకుంటే ఇంకో చేతనేమో వేసేసరికి మెంతులు మొత్తం కింద పడిపోయాయి. నేనేంటనంటే అన్ని డబ్బాలలో స్టోర్ చేసుకునేంత ప్లేస్ మాకు ఉండదండి. కొన్ని అయితే అట్లానే పెట్టేస్తానన్నమాట. అన్ని డబ్బాలు పెడితే ఇక్కడ సరిపోదు. అందుకు నా చేతికి అందేలాగా కొన్ని అయితే ఇట్లా పెట్టుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ వాటర్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకైతే మాత్రం. ఎందుకనంటే మన మలబద్ధకం అయితే పూర్తిగా పోతుందనమాట. నేను హాఫ్ కూడా పోతుందని చెప్పానండి. ఈ వాటర్ ఇలా మీరు ఏదైనా వెయిట్ లాస్ డ్రింకు, ఆమ్లా డ్రింక్ అయినా ఏదైనా మార్నింగ్ టైంలో తాగితే కనుక ఖచ్చితంగా మన మలబద్ధకం అయితే పోతుందండి. నాకు అది మంచిగా యూజ్ అయ్యిందనమాట ఈ వెయిట్ లాస్ జర్నీలో. ఇంతకు నేను వెయిట్ ఎంత ఉన్నాను అనుకున్నారు? ఫస్ట్ వెయిట్ లాస్ నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే 2 మంత్స్ క్రితం నేను వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడే నేను ఒకసారి హోమ్మేడ్ డైట్ కూడా అని కూడా ఒక 2 షార్ట్స్ కూడా పెట్టాను. అప్పుడే నేను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. నేను వెయిట్ ఉన్నదైతే ప్రస్తుతానికైతే 60 ఉన్నానండి. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడైతే మాత్రం 65 ఉన్నానన్నమాట. 5 కేజీస్ అయితే నేను ఈజీగా తగ్గిపోయాను. ఒక 1 మంత్ కంతానే 5 కేజీస్ అయితే లాస్ అయ్యానండి. ఎందుకనంటే వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది బాడీలో. ఆ వాటర్ కంటెంట్ తగ్గడానికి ఎక్కువేం టైం పట్టదు. అలాగే అందరిలో లాగానే నాకు కూడా తొందరగా 5 కేజీస్ అయితే లాస్ అయిపోయాను. ఇంకొక లాస్ట్ మంత్ ఏంటనంటే ఇంకా ఈ సంక్రాంతి రావడం అప్పుడు కొద్దిగా బ్రేక్ అయితే ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే మాత్రం నాకు చాలా క్రిటికల్ అనిపిస్తుందండి. అంటే రోజుకి 1 గ్రామ్స్ మాత్రమే తగ్గుతాం అనమాట.
మనము వెయిట్ లాస్ అనేది అప్పటికప్పుడు 1 మంత్‌లో వచ్చేయాలి, 2 మంత్స్‌లో వచ్చేయాలి అనుకునేది కాదండి. మన మైండ్‌ని మనం ప్రిపేర్ చేసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి. ఎందుకనంటే చాలా మనము అనుకున్నంత బరువు పెరిగినంత ఈజీగా తగ్గలేరనమాట. అది మన మైండ్‌ని మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా రిజల్ట్స్ అయితే ఉంటది. ఈ ఫ్యాట్ లాస్ అనేది ఫస్ట్ వాటర్ కంటెంట్ మన బాడీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుందండి. ఈ ఫ్యాట్ లాస్ అనేది చాలా స్లో ప్రాసెస్‌గా జరుగుతుందనమాట. అప్పుడు మనకి ఒక్కొక్కసారి అయితే ఈరోజున్న వెయిట్ రేపు కూడా మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేసినా రేపు కూడా అదే ఉంటుంది. అయినా మనం అంతే ఉన్నాం కదా అనైతే అస్సలు మన మెంటల్ ప్రెషర్ అయితే తీసుకోకూడదనమాట. ఇంకా నేనైతే మాత్రం ఈ వాటర్ ఉడికించానండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడికిస్తానని చెప్పాను కదా! ఇలా ఉడికిస్తే పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇది నేను పూర్తిగా చల్లారనివ్వకుండా చల్లారడానికైతే బాగానే టైం పడుతుందండి. ఇలా చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తాగేస్తాననమాట. ఇంకా రోజు మార్నింగే వెయిట్ అయితే చెక్ చేసుకుంటానండి. ఏంటనంటే వాటర్ ఏమి తీసుకోకముందే వెయిట్ అయితే చెక్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా! ఈరోజు ప్రస్తుతానికి ఫ్రైడే రోజు వెయిట్ అయితే మాత్రం 59 కేజెస్ 200 గ్రామ్స్ అయితే ఉన్నాను. ఎన్ని సార్లు చెక్ చేసుకుంటానో నాకే తెలీదు. ఒక్కొక్కసారి ఒకలా అనిపిస్తుంది. చూసారు కదా! ఇప్పుడైతే 60 చూపిస్తుంది. ఇలా ఒక 5, 6 టైమ్స్ అయితే జరుగుతుందండి. నేను ప్రస్తుతానికి పర్ఫెక్ట్ వెయిట్ అయితే మాత్రం 60 ఉన్నాను. మళ్ళీ కూడా చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. 850 అంటే మన మిషన్ ఒక్కొక్క చోట పెడితే అట్లా గ్రామ్స్ తేడాలో అయితే కనిపిస్తదనమాట. నా వెయిట్ అయితే ప్రస్తుతానికి 60 అయితే ఉంది ఫ్రైడే రోజు. ఇంకా తర్వాత అయితే మాత్రం చెప్పాను కదా! వాటర్ కొద్దిగా హాట్‌గా ఉన్నప్పుడే తాగేస్తాను. ఇంకా తాగేసిన తర్వాత అయితే ఇంట్లో పనులైతే చేసుకుంటున్నానండి. ఇక్కడ పిల్లలకి మార్నింగే ఏం చేస్తున్నానంటే, పిల్లలు కూడా మంచిగా హాట్ వాటర్ తాగే అలవాటైతే చేశానండి. పిల్లలకి అప్పటినుంచి కూడా ఉంది. కానీ మధ్యలో కొద్దిగా బ్రేక్ వచ్చింది. కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం కంటిన్యూగా తాపిస్తున్నాననమాట రోజు. మనకొచ్చిన చాలా సమస్యలు పిల్లలకైతే రాకూడదనుకుంటున్నాను. నేనైతే ఎవరిని ఫాలో అవుతున్నానంటే వెయిట్ లాస్‌లో నేనేమి డాక్టర్‌నైతే ఇంత దాకా అయితే కన్సల్ట్ అవ్వలేదండి. ఖచ్చితంగా అవ్వాలనుకుంటున్నాను. నాకు కూడా ఈ వెయిట్ లాస్ జర్నీలోనే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేదైతే తెలుసుకున్నాను. అవి ఏంటివి అనేదైతే మీకు ఈ ఒక 4, 5 డేస్‌లోనే చెప్తాను. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది. మ్యాక్సిమం ఇవి చాలా మందికే ఉండొచ్చు నాకుండే ప్రాబ్లమ్స్. అది ఒకసారి నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి చెప్తాను. ఇంకొకటి నేను వెయిట్ లాస్ వీడియోస్ అయినా ఎవరిని ఫాలో అవుతున్నానంటే మంతెన గారండి. నేను ఎవ్వరిని ఫాలో అవ్వలేననమాట మంతెన గారిని తప్ప. మంతెన నాకు చాలా ఫేవరెట్ అండి. ఎందుకంటే నార్మల్ పద్ధతులలోనే చేస్తాడనమాట. నార్మల్‌గానే తగ్గాలి అనేది ఎక్కువ చెప్తాడు. అదే మనకి లైఫ్ టైమ్ హెల్తీనిస్తుంది అనైతే పూర్తిగా నమ్ముతాను నేనైతే. ఫస్ట్ అయితే అలా అయిపోయిన తర్వాతనే ఇంకా వెయిట్ చెక్ చేసుకొని వాటర్ తాగేసిన వెంటనే పిండైతే మిక్సీ పట్టేసానండి. పెసరట్టుకైతే పట్టేసి పక్కనైతే పెట్టేసాను. తర్వాత పిల్లలకి ఇక్కడి నుంచి ఒక 1 అవర్, 1½ అవర్ నా చేతులలో ఉండదండి. అంటే 7:30, 7:40 అంతా పిల్లలైతే వెళ్ళిపోతారు కాబట్టి స్పీడ్‌గా పిల్లలకైతే క్యారీ చేయాలి. అలాగే టిఫిన్ చేయాలి కాబట్టి ఇక్కడైతే స్పీడ్‌గా అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పెసరట్టు పిండి అయితే పట్టి పక్కన పెట్టేసాను. తర్వాత రైస్‌కైతే నానబెట్టేసాను. తర్వాత పప్పుకు కూడా పెట్టేస్తున్నాను. పప్పుకైతే ఈరోజైతే మెంతాకు పప్పు అయితే చేస్తున్నానండి. ఇంకొకటి ఖచ్చితంగా మనము తీసుకోవాల్సింది ఏంటనంటే, మనము ఎంతైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నామో అలాగే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము కాబట్టి, హెల్తీగా వెయిట్ లాస్ అవుతే ఏంటనంటే మనకి లైఫ్ టైమ్ అలాగే ఉంటుందండి. మన వెయిట్ లాస్ జర్నీలో మనకి ఒక్కసారి ఏదైనా అంటే ఒక్కొక్కసారి పూర్తిగా కడుపు మార్చి మనం వెయిట్ లాస్ అయ్యామంటే మనకి ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అది నేనైతే బాగా నమ్ముతున్నాను. అసలే నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉందండి. దాన్ని ఒకవేళ నేను ఎలాంటి రాంగ్ పద్ధతులలో వెయిట్ లాస్ అవ్వాలని చూసినా సరే, అంటే కడుపు మార్చుకొని లేదంటే టాబ్లెట్స్ వేసుకొని అలా వెయిట్ లాస్ అవ్వాలని చూశానంటే నాకు ఇంకా బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువైపోతుందనమాట. ఇంకా ఒక పక్కైతే పప్పుకు పెట్టేసాను. పప్పు విజిల్ వచ్చేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. పిల్లలు ఆలోపు నిద్ర కూడా లేపాను. నిద్ర లేపిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ దోశ కూడా వేసేస్తున్నాను. ఎవరికైతే ఇట్లాంటి పెన్నాలున్నాయో వాళ్ళకైతే మాత్రం హ్యాండ్స్ అప్ అండి బాబు. ఎందుకనంటే ఫస్ట్
ఫస్ట్ దోశ ఎంత నన్నా నేను సీజనింగ్ చేయనివ్వండి, ఫస్ట్ దోశ అయితే మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. తర్వాత అయితే బాగానే వస్తాయిలేండి. ఇదైతే ఫస్ట్ దోశ అనమాట చూపించాను ఈరోజు అయితే మాత్రం. నేనేంటనంటే ఈ ఐరన్ ప్యాన్ ఏంటనంటే హెల్త్కి చాలా మంచిది అనే దాంతో 1 ఆర్ 1200 దాకా పెట్టి తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కోపం వస్తుందనమాట మార్నింగ్ టైమ్స్లో ఇట్లాంటివి అయితే మాత్రం. ఎంత టైం పడుతుందంటే చాలా టైం పడుతుందండి. ఫస్ట్ దోశ అది ఏదైనా సరే, పెసరట్టు అయినా సరే, దోశ అయినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా పోతుంది. ఈరోజైతే మాత్రం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటూ అలాగే ఇంట్లో పనులు కూడా మాట్లాడుతున్నాను కదండి. ఈ వీడియో అయితే హౌస్ వైఫ్స్కి చాలా బాగా రిలేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు కదా మార్నింగ్స్ ఎలా ఉంటుంది అనేది అయితే. ఇంకా ఇక్కడైతే మాత్రం నేను దోశ అయితే వేసేస్తున్నాను. పిల్లలకైతే మాత్రం ఈ గ్యాప్లోనే పిల్లలకి స్నానం కూడా చేపించేసాను. పిల్లల్ని మొత్తం హాట్ వాటర్ కూడా ఇచ్చేసాను, బ్రషింగ్ చేపించేసాను. అంటే వాళ్ళకంతా చెప్తూ ఉంటేనే చేస్తారు చూడండి, చేస్తారు. మా పిల్లలైతే మాత్రం అట్లానేనండి, ఒక పనిని ఒక 5 టైమ్స్ అన్నా చెప్పంది చేయడం లేదనమాట. అది కొద్దిగా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఈ వెయిట్ లాస్ జర్నీలో 3 స్వింగ్స్ కూడా చాలా ఉంటాయండి. ఊరికూరికేనే కొద్దిగా కోపం వస్తుంది, ఊరికనే మనకి ఆకలి ఫ్రస్ట్రేషన్ ఏమో తెలియదు కానీ అట్లా ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకొకటి ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కువ నిద్ర వస్తుంది అనిపిస్తుందండి. మధ్యాహ్నం డెఫినెట్గా ఒక 1 అవర్ అయినా పడుకుండిపోతున్నాను నేనైతే. పడుకోవడం మంచిదేనా ఆఫ్టర్నూన్ అంటే ఖచ్చితంగా మంచిదేనండి. ఒక 1 అవర్ పడుకోవడం మంచిదే అని అయితే మంతెన గారు చాలా వీడియోస్లోనే చెప్పారు. ఇంకా ఇక్కడైతే మాత్రం పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. పెసరట్టు అయితే ఫస్ట్ అయితే పిల్లలకి వేసి ఇవ్వాలండి. టైం అయితే చాలా అయిపోయింది. బస్ అయితే పైకి పోయింది. పిల్లలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి అసలే ఇది చాలా నచ్చని టిఫిన్ అనమాట. పెసరట్టు అయినా, దోశ అయినా ఇవన్నీ వాళ్ళకి నచ్చవండి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి పిల్లలకి మ్యాక్సిమం టైమ్స్ పాలు చపాతి, అలాగే పాలు రోటీ ఇవే తినిపించి పెంచాను కాబట్టి వాళ్ళకి ఇవి ఎక్కువ లైక్ లేదు. చాలా ఇబ్బందితో అయితే తింటారు. ఒక్కొక్కరు 1.5 అలా పెడతానన్నమాట. ఇంకా నేను కూడా మార్నింగ్ అయితే ఇదే తినేస్తానండి. ప్రతిరోజు టిఫినే తింటానా అంటే కాదు. ఆ రోజు ఏముంది అనే దాన్ని బట్టి నేను జ్యూస్ చేసుకుంటాను. లేదు అని అంటే వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసుకుంటానండి. వాటర్ అయితే ఈ మధ్యలో చాలా తాగుతానండి. మార్నింగ్ టైమ్స్లో నేను లేవంగానే ఫస్ట్ అయితే ఆ వాటర్ ఒక 1 లీటర్ దాకా తాగేస్తాను. తర్వాత ఇంకొక 1 లీటర్ దాకా ఇలా పక్కన పెట్టేసుకొని హాట్గా కాబెట్టేసుకొని అలా తాగుతూనే ఉంటానన్నమాట. మార్నింగే ఒక 2 లీటర్స్ దాకా వాటర్ అయితే తాగుతూనే ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే మాత్రం నేను కూడా ఇంకా 10 అంతా టిఫిన్ అయితే చేసేసానండి. 2 పెసరట్స్ అలాగే ఇంకా చట్నీ మంచిగా వేసేసుకొని తినేసాను. ఇదైతే మాత్రం 1 అండి. 1 అయితే మళ్ళీ తింటాను. నేను ఎప్పుడైతే ఫుడ్ తినాలి అంటే నా టైమింగ్ 1 అండి. 1 ముందు నేను ఒక 1 అవర్ ముందు నుంచే ఇంకా వాటర్ తాగడం అయితే ఆపేస్తాను. అలాగే ఫుడ్ తిన్న తర్వాత ఇంకొక 1 అవర్ దాకా కూడా నేను వాటర్ అయితే తీసుకోను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ వాటర్ని కూడా మంచిగా చూసుకోండి. ఎక్కువ టైమ్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. అలాగే మార్నింగ్ 2 పెసరట్స్ చట్నీ తిన్నాను కదా, మధ్యాహ్నం అయితే మాత్రం అలా లంచ్ అయితే చేశాననమాట. నేను అదొక్క లంచేనండి ప్రాపర్గా చేసేది. ఇంకా తర్వాత ఏం తీసుకోను. మంచిగా ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాను ఈరోజు ప్రోటీన్కి అయితే. తర్వాత పప్పు కూడా ఉంది కదా, మార్నింగ్ చేసిన మెంతికూర పప్పు, అలాగే రైస్ పెట్టేసుకొని మంచిగా అయితే తినేసాను. ఇంకా కీర అండ్ క్యారెట్ కూడా తీసుకోవాలండి, కానీ నా వల్ల అవ్వడం లేదనమాట. నాకు ఎందుకో జ్యూస్ లాగానే తాగగలుగుతున్నాను కానీ ఒట్టిగా తినలేకపోతున్నాను. అందుకు ఈరోజైతే అవి అయితే తీసుకోలేదు ఫైబర్ కోసం అయితే. ఇంకా తర్వాత అయితే మంచిగా పడుకొని లేసి లంచ్ కూడా చేసేసిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసామండి. ఈ మధ్యకాలంలో రోజులు ఎలా అయిపోతున్నాయో కూడా తెలియదు. రోజు ఇలా పూలు కుట్టే పనులే ఉంటాయన్నమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా మంచిగా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా అక్కడైతే మిల్లెట్స్ అయితే నానబెట్టాను కదండి, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా చియా సీడ్స్ వాటరే తాగుతూ ఉంటాను. మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి. ఇంకా తర్వాత నైట్కి వస్తే మాత్రం 4 బాదము, అవన్నీ పంకిన్స్ అయితే తింటాను. ఇంకేమి తిననండి. ఏదైనా ఒక ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ తింటాను. ఈరోజు ప్రస్తుతానికి ఫ్రూట్ కూడా ఏం లేదు కాబట్టి అవి మాత్రమే తీసుకుంటాను. చూద్దాం, నెక్స్ట్ డే కూడా ఖచ్చితంగా వీడియో అయితే పెడతానండి ఈ వెయిట్ లాస్ వీడియోస్ అయితే మాత్రము. నెక్స్ట్ డేకి నేను ఇలా తిని నెక్స్ట్ డేకి ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా జెన్యూన్గా చెప్తాను. ఎందుకనంటే ఒక్కొక్కసారి తగ్గకపోయినా కూడా చెప్తాను.
హ్మ్. నేనైతే చాలా లిమిటెడ్ పోర్షన్‌లోనే ఫుడ్ అయితే తీసుకుంటున్నానండి. ఇదంతా పనైతే మాత్రం మార్నింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ ఒక గంట పడుకొని లేచిన తర్వాత మళ్ళైతే స్టార్ట్ చేశాను. ఇంకా చెప్పాను గదా! రోజులు మొత్తం ఎట్లా గడిచిపోతున్నాయో అనేసి పక్కనే వాటర్ గూడా పెట్టేసుకొని అలా తాగుతూనే ఉంటాననమాట వాటరైతే. మాక్సిమం డైలీ ఒక 4 లీటర్స్ అయినా తాగడానికి ట్రై చేస్తాను. ఒక 3 లీటర్స్ అయితే పక్కా తాగుతాను. ఇంకా టీ అండి. నాకు ఇంక అస్సలు నచ్చకుండా చేస్తున్న పనేంటనంటే టీ తాగడం అనమాట. నాకు తెలుసు అది మంచిది కాదు వెయిట్ లాస్‌లో అని. అయినా తప్పకుండా తాగేస్తున్నాను. ఇంతకుముందు 2 టైమ్స్ తాగే టీని ఇంకాస్త నేను 1 టైమే చేసుకున్నానండి. కానీ ఆ 1 టైమ్ గూడా ఆపేయాలనైతే చాలా అనుకుంటున్నాను. ఈ వెయిట్ లాస్‌లో టీ గూడా అస్సలు తాగకూడదండి. నేను ఏదైనా మిస్టేక్ నాకు తెలిసి చేస్తున్నదంటే ఇదే అనమాట. నాకి చాలా హెడేక్‌గా అనిపిస్తుంది. తాగాలని బాగా క్రేవింగ్ అయితుంది. అందుకు ఈవినింగ్ టైమ్స్‌లో అయితే తాగేస్తున్నానండి. ఇంకొకటి నేనేం చేస్తున్నానంటే ఇంట్లో నేను టీ పెట్టుకుంటే చాలా ఎక్కువగా తాగుతున్నానండి. అందుకు బయట నుంచి తెప్పించుకుంటున్నాననమాట. అట్లా బయట నుంచి తెప్పించుకుంటే ఏంటనంటే చాలా తక్కువనే తెస్తారు కదండీ! ఆ తక్కువనే తాగేస్తున్నాననమాట. ప్రస్తుతానికి ఆ ట్రిక్ అయితే ఫాలో అవుతున్నాను టీని మర్చిపోవడానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో